చదువుకున్నాం. అపోస్తలుల కార్యక్రమం 20వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకున్నాం. కావున నేను 3 సంవత్సరాల రాత్రి ఏడుస్తూ ప్రతి మనిషికి మానవుడు తీసుకెళ్ళాలని జ్ఞాపకం చేసుకుంటే మెరుపుగా ఈ విషయాలలో మనం ప్రార్థన చేసుకుని దేవుని వాగ్దానం పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువు తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఆకాశం మహాకాశంలో దేవా, నిన్న నేడు ఏకరీతిగా మా ప్రియ ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా మనకున్నారు, వాక్యం ద్వారా మనకున్నాడు. సంఘములకు క్షేమాభివృద్ధి పరిశుద్ధ ఆదరణ విస్తరణ తగ్గించింది. యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువుగా అపోస్తలుల కార్యక్రమం 20వ అధ్యాయం 31వ వచనంలో కావున 3 సంవత్సరాల రాత్రి ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతున్నది నేను జ్ఞాపకం చేసుకుని మెలుగుగా ఊరి. అపోస్తలుడైన పౌలు ఇంకా ఎఫెసీ నుండి సంఘ పెద్దలను పిలిపించి అనే మాట 15వ వచనంలో అతను దిగవతి నుండి ఎఫెసీయులకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిచి వారు తన యుద్ధంలో వచ్చినప్పుడు వారితో ఇట్లా అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆశయాలు కాలు పెట్టిన వెనుక నుండి ఎల్లకాలం మీ మధ్య ఎట్లా నడుచుకుంటున్నో మీరు ఎరుగుదురు అన్నారు. తర్వాత యూదుల పుత్రులు వారి సోదరులు సంభవించినప్పుడు కన్నీటి విడుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలా సేవిస్తున్నానో మీకే తెలియదు అన్నాడు. తన కన్నీళ్లలోను తన ప్రార్థనా జీవితంలోను ప్రభువుని ఎలాగ జ్ఞాపకం చేసుకుని సేవిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ఈ సమయంలో మనం గమనించాల్సిన విషయాన్ని మనము ఆలోచన చేయాలి. అలాగైతే పౌలు ప్రార్థనా జీవితం మనం గమనించినట్లయితే ఎందుకు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు అంటే 29వ వచనంలో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేడు మీలో ప్రవేశించదని నాకు తెలియదు, వారు అందరూ కనికరించారు. ఏం చేయాలంట? అందరూ కనికరించారు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేడు అంటే గొర్రె బొచ్చు కప్పుకున్న తోడే, చూడటానికి గొర్రెలాగా ఉంటాయి కానీ దాని స్వభావం తోడేని స్వభావం. నేను దినాల విశ్వాసులు కూడా ఉన్నారు, పెద్దలు అలాగనే ఉన్నారు. అందరే కాదు, కొంతమంది సేవకులు అలాగనే ఉన్నారు. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీ నుండి పెద్దలను పిలిచి వారితో మాట్లాడుతూ నేను ఆశయాలను కాలు పెట్టిన ఎల్లకాలం మీ మధ్య ఎలా నడుచుకుంటున్నా మీరు ఎరుగుదురు. యూదుల పుత్రుల వల్ల నాకు శోధనలో సంభవించినను కన్నీళ్లు విడిచి పూర్వమైన వినయభావంతో నేను ఎలా ప్రభువు సేవించుకుంటున్నాను మీకు తెలియదు అని చెప్తున్నాను. కాబట్టి ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడం చాలా అవసరం. నేను 3 సంవత్సరాల రాత్రి పండుగ కన్నీరు విడుస్తూ ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పిందని నేను జ్ఞాపకం చేసుకున్నాను. అందులో మీరు మెరుపుగా ఉండండి, ప్రార్థన చేయండి, ప్రత్యేకంగా ఉండండి, ప్రభు సన్నిధిలో ఉండండి, ప్రభు రాకడానికి ఎదురు చూడండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. ప్రభు యేసు ప్రార్థనే మనకు మంచి నాది. ఆయన పగలంతా బోధించాడు, రాత్రంతా ప్రార్థించాడు. కాబట్టి ప్రభు మీద ఆధారపడినటువంటి జీవితాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు అనేక మంది యూదులకు ఉంటారు, మనకు కూడా శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అనేక మంది కుట్రలు పడుతూ ఉంటారు. వాటన్నిటిలో కూడా కన్నీటి చూస్తూ ఉన్నారు కానీ పూర్ణమైన వినయ భావంతో నేను ఎలా ప్రభువు
సేవించాను, ఎలాగ ఆరాధించాను, ఎలాగ ప్రార్థించాను, ఎలాగ విజ్ఞాపన చేశాను, ఎలాగ నడుస్తున్నాను, ఎలాగ జీవించాను, ఎలాగ వినయమున్నాను, సాత్వికంతో ఉన్నాను, అది మీకు తెలుసు అంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం నడిచే విధానం, మనం మాట్లాడే విధానం, మన ప్రార్థన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవడం ఎంతైనా అని అంటున్నాడు. ఇక్కడ మీరు మెరుపు కలిగి ఉండండి. ప్రతి మనిషికి మానవ బుద్ధి చెబుతుంది. దేనితో రాజుతాడు? వాక్యం ద్వారా, ప్రార్థనలో చేస్తున్నాడయ్యా. బుద్ధి లేని వారికి బుద్ధిని దయచేయి, జ్ఞానం లేని వారికి జ్ఞానం, మంచి ప్రవర్తన ప్రవర్తించినట్లుగా ప్రతి మనుషుని కొరకు ఏం చేశాడు? మానవ ప్రార్థన అంటే ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అక్కడ రాయకుండా చూడండి. కావున నేను 3 సంవత్సరాలు రాత్రి పడుతుంది. ప్రార్థనలో ఏమి ఇచ్చాడట? వెక్కిట పెట్టారు, బోధన చేశారు, వేదన పడ్డారు. అవును జీవితంలో అమూల్యమైన ప్రార్థన జీవితాన్ని మనం చూస్తాం. ఎందుకంటే దైవ గ్రంథంలో మనము గమనించాల్సిన విషయం, ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడికలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, రాజుల ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడు అయినటువంటి మన ప్రభు మన ప్రార్థనలను ఆలకించినట్లుగా ప్రభు సన్నిధిలో దేవుడిని పోలి, భక్తులను పోలి మాదిరిగా మనం ఉంటూ మెరుపు కలిగి ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘముగా కొనుక్కోవాలి, కుటుంబంగా కొనుక్కోవాలి, వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఈ దైనందిన జీవితంలో మనకి ప్రార్థన చాలా అవసరం. ఎందుకు? శోధన నుండి తప్పించబడాలి. పేతురు, యోహాను, యాకోబు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆయన వారిని ఒక చోట వదిలి ఏకాంతముగా ప్రార్థిస్తూ ఆయన వచ్చి చూసారు, ఏం చేస్తున్నారు? అన్నాడు, సోదరులో ప్రవేశించుకున్నప్పుడు లేచి ప్రార్థన. ఇప్పుడు ప్రార్థించుకుంటే ఏమొస్తుంది? శోధన వస్తుంది. శోధనలో ప్రవేశించుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే శోధన తొలగిపోతుంది, శ్రమ తగ్గించుకుంటుంది, సంఘానికి క్షమాపణ, కుటుంబానికి క్షమాపణ, నిషేధి పనికి ఆశీర్వాదకరం. ఇలా ప్రభు సన్నిధిలో నడుచుకోవడానికి, జీవించడానికి ఎంతో గొప్ప ప్రణాళికను దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ సమయంలో మనం గమనించినట్లయితే అనేక మంది మన మీద కుట్రబడినప్పటికీ కూడా ఆ శోధనలో సంభవించిన ఆయన కన్నీరు ఇస్తూ ప్రార్థన చేస్తూ పూర్ణ వినయభావంతో నేను ప్రభువుని సేవించాను అని సాక్ష్యం ఇస్తుంది. కనుక మన ప్రార్థన జీవితం మంచి సాక్ష్యం జీవితం. మనం వెళ్ళిపోవచ్చు, కానీ మనం నడిచిన నడక భూలోకంలో మాదిరిగా, ప్రార్థన జీవితం మాదిరిగా, మన ప్రవర్తన మాదిరిగా, మన మాటలు మాదిరిగా ఆయన అదే చెప్తున్నాయి. 20వ వచనం చూడండి. 20వ అధ్యాయం అపొస్తలుల కార్యములు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడినై యెరూషలేమునకు వెళ్తున్నాను, అక్కడ నాకు ఏదేమి సంభవించునో తెలియదు కానీ బంధకములు శ్రమలు నాకు కాసుకున్నాను అని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియను. ఆ పెద్దలతో చెప్తున్నాడు, ఎఫెసీయుల పెద్దలను గురించి, నేను ఇప్పుడు ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడి ఉన్నాను,
యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమి సంబంధించినదో తెలియదు కానీ బంధకములు శ్రమలు నాకు కాసుకునే ఉన్నదని పరిశుద్ధాత్మ ప్రతిపక్షంలో నాకు సాక్ష్యం ఇస్తున్నాడని. అయితే నేను ఉద్దేశం ఏంటి? అయితే దేవుని కృపాసువార్తల గురించి సాక్షించలేదు నా పరుగును నేను ప్రభువుని యేసు వలన పొందిన పరిచర్యను పునరుద్ధరించుకున్నదని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు. దేవుని స్వార్థను ప్రకటించే విషయంలో, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకోలేదు. ప్రాణాన్ని ప్రేమించేవాడు, దేహాన్ని ప్రేమించేవాడు, లోకాన్ని ప్రేమించేవాడు, ఇంటిని ప్రేమించేవాడు. ప్రతి కీర్తనలో ఉన్నారు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి వేసిన. దేవుని ఇంటి గురించిన ఆసక్తి ఏం చేసిందంట? భక్షించి వేసిన. ప్రభు తన స్వర్గం నుంచి సంఘాన్ని స్థాపించడానికి ఆయన రక్తమంతా హత్యడు. కాబట్టి మన పాపం ఆయన రక్తం విమోచకుడు. కాబట్టి ఈ సమయంలో మనం గమనించినట్టు నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా నేను. ఎందుకని దేనికైతే నన్ను ఆయన పిలిచాడు, ఆయన పరిచయం నేనేం చేయాలి? తుదముట్టించాలి. అందుకని 3 సంవత్సరాలు కన్నీళ్ళు పిలిచారు. ఎందుకు ప్రశ్న పడ్డాడు? ఎందుకు ప్రార్థన చేశాడు అంటే క్రీస్తు స్వరూపము నీ యందు వెలుగుపరచును. ఎప్పుడైనా ప్రార్థన చేసామో నేను భక్తిగా ఉండాలి, నేను నీతిగా ఉండాలి, నేను ప్రభువులే ఉండాలి, పాటలు పాడతాం కదా. యేసులాగా జీవించాలని, యేసులాగా నడవాలని, యేసులాగా ఉండాలని పాటలు రాసుండే కాబట్టి పాడతాం. భక్తుల జీవితాలలో చూశారు. దేవుడు వాక్యానుసారంగా నడుస్తున్నారు. ప్రార్థన జీవితాన్ని మనం ఏం చేయాలి? అభివృద్ధి జీవితంలో 3 సంవత్సరాలు రాత్రి పనులు, ఇప్పుడన్నా రాత్రికి పనులకి తేడా లేకుండా ఏం చేసినాగా నీళ్లు పిలిచి ప్రతి మనుషుడికి మానగా మనుషులు తిరుగుబాటు ద్వారా ఎందుకు ఇలాగూ ఆయన అన్నాడు అంటే, ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నాడంటే, మనము కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూడగలం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం. మనిషి రీతిగా నేను ఎఫెసీలో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి. ఎఫెసీలో ప్రజలు ఎలా ఉన్నారట? మృగ స్వభావం కలిగి ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రజలతో నేను పోరాడుచున్నాను అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇలా గమనించాలి. కాబట్టి దైవ గ్రంథంలో రాయబడిన ఈ విషయాలను మనము గుర్తు చేసుకోవాలి. అదే మనిషి రీతిగా నేను ఎఫెసీలో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభము. అంటే ప్రార్థనలు దేంతో పోరాడాడు? ప్రార్థనలో పోరాడాడు. కనుక మనము ప్రార్థనా జీవితం అంటే దేవుడికి దూరం ఉంటుంది. ఏ గుడికైనా పరిగెత్తుతాడు కానీ ప్రార్థన గుడి కంటే కావాల్సిందే. అది ప్రార్థన పునాదిగా భక్తులు సంఘాలు కట్టారు, కుటుంబాలను కట్టుకున్నారు, ఆత్మీయంగా కట్టబడ్డారు. దేని ద్వారా? ప్రార్థన. గొప్ప కార్యాలు చేయడం. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనలను ప్రేమించి తన బిడ్డలుగా ప్రత్యేకపరిచి ఉంచాడు. భక్తులను మాదిరిగా పెట్టుకోవాలి. తాము అన్నింటించాడు.
ఆయన చేతగాని వాడు కాదు. కానీ ప్రభు దగ్గరికి యూదుల కుట్రలు ఇవన్నీ చేస్తుంటే ప్రార్థన చేసింది, కన్వీనించాడు, జనవిభావంతో ప్రభుత్వం సేవిస్తున్నాడు. నువ్వు చూస్తున్నావా, నీకు తెలుసయ్యా అని ప్రభు దగ్గర వేడు, మనుషుల దగ్గర వేడుకో. కాబట్టి దేవుడు స్వర్గం నుంచి సంపాదించిన సంఘము ఆయన పరిశుద్ధాత్మ ఏరియాలో అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్స్పందన గురించి మీ మడుగు నిర్మాణ గురించి జాగ్రత్తగా ఉంది అని పెద్దలు చెప్తారు. ప్రార్థనాపూర్వకంగా ఎలా చెప్తున్నాడు, నేను ఎలాగ నడుచుకున్నాను, నేను ఎలాగ ప్రార్థన చేశాను, నేను ఎలాగ ప్రభుత్వం సేవించాను, నేను కాలు పెట్టిన మొదలుకొని ఎలాగ మీ మధ్య నడుచుకున్నాను మీరే ఎదుగుతున్నారు. కాబట్టి మీరు అలాగే జీవించండి అని ప్రార్థనా జీవితాన్ని తెలియజేస్తుంది. ప్రార్థన ఎందుకు చేస్తున్నారు అంటే మనుషులకు బుద్ధి రావాలి. ఏమి లేదంట మనుషులకి బుద్ధి లేదు. మానక ప్రతి మనుషునికి మానవులకు బుద్ధి చెబుతుందని మీరు జ్ఞాపకం చేసుకుని వెన్నుగా ఉండండి. నిద్రమంతులుగా ఉండద్దు ఆత్మీయతలో, ప్రార్థనా జీవితంలో. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభంలో అలారం పెట్టుకొని బయట చదువుతారు, అలారం పెట్టుకొని ప్రార్థన అసలు రాదు ఏముండదు. అలారం మనకి అభ్యంతరం కలిగి చేస్తుంది. కనుక అలా లేకుండా పోతుంది ప్రార్థన. నాకైనంతే మీకైనా అంతే. కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలి. ఏం చేయాలి, తెలియజేస్తున్నాడు నేను ఎలాగ ప్రార్థన చేశాను, ఎలాగ బుద్ధి చెప్పాను. కాబట్టి ఈ మాట కలిసి నడుపుకోకూడదు, పొడిసి నడుపుకోకూడదు, క్రమపరుచుకోవాలి అని చెబుతున్నాడు. కాబట్టి దేవుని పిల్లలు సాత్విక వినయభావం, మంచి మృదువైనటువంటి మాటలు కలిగి ప్రజల ఎడల నడుచుకుంటూ సంఘం ఏర్పడిన వారి ఎడల మనం కూడా ప్రభువుకు మాదిరిగా ఉంటూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి అని అపోస్తలుడైన పౌలు 20వ అధ్యాయంలో ఎఫెసీ నుండి సంఘ పెద్దలను పిలిచి వాళ్ళ తన ఎదుకు వచ్చినప్పుడు తన నడవడి, తన ఎలాగా నడుచుకున్నాడు, ఎలాగ శ్రమ పడ్డాడు, ఎలాగ జీవించాడు, ఎలాగ ప్రార్థన చేశాడు, ఎలాగ ప్రతి మనిషికి బుద్ధి చెప్పాడు, ప్రార్థన చేయడం చేత ప్రయోజనం ఏంటో, తన జీవితం పూర్వం దోషకుడు ఎంసుకు ఆగిపోయి అలాంటి నన్ను దేవుడు కనికరించి తన దాసునిగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నా ప్రాణము ఆయన పరిచర్యను తొలముట్టించడం ఎంత మాత్రం ప్రియమైనదిగా నేను ఎంచుకోవడం లేదు. అలాంటి ప్రార్థనా జీవితాన్ని నేను కలిగి జీవిస్తాను అని అక్కడ తన సాక్ష్యం ఇవ్వడం చూస్తున్నాను. కానీ నేను ఎరుసలేముకు వెళుతున్నాను, అయితే వెళుతున్నాను కానీ నేను ఆత్మశాత బంధించబడి. ఏం చేతంట, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి దేవుని ఆత్మచేత ఏం చేశాడు, బంధించాడు. ఎరుసలేములో ఏమేమి జరుగుతాయో నాకు తెలియదు కానీ నా కొరకు మాత్రం శ్రమలు బంధకాలు ఉన్నాయి. అయినను దేవుని కృపాసువార్త గురించి సాక్ష్యం ఇచ్చదేమో నా పరుగుడు నేను యేసువార్త పొందాను. ఆ పరిచర్యను తొలగుట్టించుకోవాలని నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోదు. కాబట్టి మనం దేవుడిని ప్రేమించే వాళ్ళం ఉన్నామా, మన ప్రాణాలను ప్రేమించే వాళ్ళం, సంఘాలను ప్రేమించే వాళ్ళం ఉన్నామా, లేకపోతే మన కలిగిన దాన్ని ప్రేమించే వాళ్ళము? దేని ఇష్టం కలిగి ప్రార్థనా జీవితం అంటే చాలా ఆసక్తి కలిగి అన్నాడు. భక్తులు అత్యాసక్తితో ఏం చేశారు ప్రార్థనలో. సంఘం అయితే ఏం చేస్తుందంట, సంఘం అయితే అత్యాసక్తితో, భక్తులు కూడా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము ఏం చేసిందంట, వర్షం కురవల. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన భూమి తన ఫలము
తదుపరి ఎవరంట? మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, మనలాంటి వాడే. మరి మన ప్రాంతం కూడా ప్రభు వింటాడు. శ్రమలు, బాధలు, శోధనలు పౌరు సంభవించదు. అలాంటి సమయంలో ప్రభు మనతో ఉంటాడు అని సాక్షి ఇస్తుంది. అలాగే నేను విశ్వాసం కలిగి ప్రభు యేసుక్రీస్తు అంగీకరించిన మనం, రక్షించబడిన మనం, ఆయన సంఘంలో చేర్చబడిన మనం దాదాపు కొరకు ఎదురు చూస్తున్నాం. నిరీక్షణతో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాం. అట్టి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగలుగుతారు. ఆమేన్.